ఎక్కువ సెలబ్రిటీ కేసులు చేస్తుంటారు కదా. సెలబ్రిటీ కేసులో ఒకటి చెప్తాను. ఒక వన్ ఆఫ్ ది సెలబ్రిటీ ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళి తనతో మాట్లాడాలనుకున్న వాళ్ళకు ఫోన్ నెంబర్ ఇస్తారు కదా కింద. సో పాపం తను నెంబర్ ఇచ్చింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఆమె సబ్జెక్ట్ సంబంధించి ఏదైతే డౌట్స్ ఉన్నా కానీ ఫోన్ చేస్తారు కదా, మీరు రాస్తుంటారు కదా కింద కాంటాక్ట్. అది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ ఆమెకు ఒక మెసేజ్ వస్తుంది వాట్సాప్లో. ఏమనంటే, మేడం నేను ఇట్లా మీ అకౌంట్స్, మీ ఫోను, మొబైల్ నెంబర్లో మీ ఇమేజ్ ఏదైతే ఫొటోస్ ఉన్నాయో అవన్నీ ఇంటర్నెట్లో మిస్యూజ్ అవుతున్నాయి. నేను పలానా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాను, హ్యాకింగ్ ఎక్స్పర్ట్. నేను మీ అకౌంట్స్ ఇప్పుడు జనరల్గా మిస్యూజ్ అవుతాయి. ఎనీ సెలబ్రిటీ ఉమెన్ కానీ మెన్ కానీ ఎవరైనా హీరోయిన్స్ కానీ వాళ్ళు ఎక్కడెక్కడో ఏమంటారు మార్ఫ్ చేసిన ఇమేజెస్ సర్క్యులేట్ అవుతుంటాయి. సో ఈయన అదే కార్డు ప్లే చేసిండు అన్నట్టు. ప్లే చేసి ఆమెను అప్రోచ్ అయితే ఆమె నమ్మింది. బికాజ్ వీళ్ళ సెలబ్రిటీస్ టెక్నికల్గా బ్యాక్గ్రౌండ్ ఉండదు కాబట్టి ఎవరైనా చాలా కన్విన్సింగ్గా మాట్లాడితే దే టెన్ టు బిలీవ్. సో నమ్మిన తర్వాత ఆయన చాలా ఈమెకు లింక్స్ పంపిస్తూ ఉంటాడు. మీది ఇక్కడ ఈ డేటింగ్ వెబ్సైట్లో ఉంది మీ ఫోటో, ఇది ఇక్కడ ఉంది అని చెప్పేసి మొత్తం మీద ఆమెను నమ్మించి ఆమెకు పర్మనెంట్ ఒక సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ సంథింగ్ అలాంటిది ఒక తీసుకొని ఆమెకు మంత్లీ సమ్ ఛార్జ్ చేస్తాడు. బికాజ్ షీ ఈజ్ విల్లింగ్ టు పే. ఆమెకు ప్రాబ్లం ఏంది, కన్సర్న్ బీయింగ్ ఒక మంచి పొజిషన్లో ఉంది సొసైటీలో కాబట్టి ఆమె షీ డజన్ బాదర్. పేమెంట్ చేస్తుంది ఫర్ సమ్ పీరియడ్, ఒక మంచి గుడ్ అమౌంట్, హ్యాండ్సమ్ అమౌంట్ వెళ్ళిపోయింది వాడికి. వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు మళ్ళీ డౌట్ వస్తుంది. ఎవరో సమ్ చర్చ దాంట్లో కామన్ ఫ్రెండ్స్ చెప్పారు, నువ్వు చెప్తుంది పాసిబుల్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఏదైనా కంటెంట్ ఇంటర్నెట్లో పెడితే మేము పోలీస్ నోటీస్ పెడితేనే 10 రోజులు పడుతుంది రిమూవ్ చేయడానికి. ఇప్పుడు హ్యాకింగ్ అనేది అంత ఈజీ కాదు, అది ఇట్స్ టూ డిఫికల్ట్ అండ్ క్రిటికల్ ఆల్సో. ఏవో చిన్న వెబ్సైట్లు, అన్సెక్యూర్డ్ వెబ్సైట్లు హ్యాక్ చేయొచ్చు, కానీ మంచి సెక్యూర్డ్ ప్రాపర్గా సెక్యూరిటీ ఎనేబుల్ అయినవి ఏవైతే ఉంటాయో అవి హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు. ఆ పిల్లోడు అది క్లెయిమ్ చేస్తున్నా, నేను చేసేస్తున్నా, హ్యాక్ చేసి డిలీట్ చేస్తున్నా, ఈ ప్రొఫైల్స్ ఇక్కడ డిలీట్ చేస్తున్నా, అక్కడ డిలీట్ చేస్తున్నా. ఎవరైతే మీకు తెలిసిన అతను టెక్నాలజీ తెలిసిన అతను ఇదంతా ఫేక్, నేను మోసం చేస్తుండు అని చెప్తే మీరు స్టాప్డ్ పేమెంట్. కరెక్ట్ ఒక 1 మంత్ గ్యాప్ ఉంది ఈమెకు. ఒక 1 మంత్ తర్వాత షీ ఈజ్ ఫ్లడెడ్ విత్ ద కాల్స్. ఎట్లా గంటకెంత లేకుంటే ఆమె చాలా ఎంబారెసింగ్గా గురి చేసారు అన్నట్టు. వాళ్ళని మళ్ళీ క్రాస్ చెక్ చేస్తే ఆమెకి ఏం చెప్తారు, వాళ్ళు ఎవరైతే ఫోన్ చేశారో మీది కాల్ గర్ల్స్ దాంట్లో మీ ఫోటో ఉంది, నెంబర్ ఉంది, నెంబర్తో సహా పోస్ట్ అయిపోయినాయి పోర్న్ వెబ్సైట్లలో ఎక్కడ పడితే అక్కడ. షీ వాజ్ వెరీ మచ్ ప్యానిక్. మనల్ని వచ్చి అప్రోచ్ అయింది, ఏం సార్ ఇట్లా ఉందంటే ఇక మాకు స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్. ఆమె పోతూ ఒక హింట్ ఇచ్చింది మాకు కంప్లైంట్లో. సార్ నాకు ఒక ఇట్లా కన్సల్టెంట్ ఉన్నాడు, ఆయన హెల్ప్ చేస్తుంటాడు, నాకు మీకు కావాలంటే ఆయన హెల్ప్ తీసుకుంటాను. సరే నేను ఎక్సైటెడ్. న్యాచురల్గా పోలీస్కి ఏముంటుందంటే మాకు తెలిసిన కొద్దే ఉంటుంది వాస్తవానికి. అక్కడ క్రిమినల్ మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాడు, వాడు మాకు నెసెసిటీ క్రియేట్ చేస్తాడు. నీకు తెలియకపోతే నీకు ఇంకో ఆప్షన్ లేదు, వాడు సచ్చినట్టు మీకు నెసెసిటీ క్రియేట్ చేస్తాడు. మాకేంది సైబర్ క్రైమ్స్ అనేది ఓషన్. నాకు తెలిసింది ఏదో 1%, ఇంకా 99% క్రైమ్ ఉంటుంది. ఐ నో దాట్ మనకు టెక్నాలజీ 99% ఉంటుంది నేర్చుకోవాల్సింది. నాకు కొద్దిగా ఎక్సైట్మెంట్ ఏంది పర్సనల్ లెవెల్లో, ఒక మంచోడు పరిచయం అవుతుండో నాకు యూస్ఫుల్ అవుతాడు, నేర్చుకోవచ్చు, యూస్ఫుల్ అయితే అదే సాఫ్ట్వేర్ ఉంది. సో ఇమీడియట్గా నెంబర్ తీసుకుని, నెంబర్ ఏంటి మేడం తీసుకొని ఆ పిల్లోని కాల్ చేశారు. జనరల్లీ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్? ప్రాపర్గా మంచిగా మాట్లాడాను, సార్ ఐఎమ్ సో అండ్ సో, ప్రాపర్గా నీట్గా సరే ఇది అని చెప్తుంటే ఆ పిల్లోడు సడన్గా నాకు రిప్లై టిపికల్ వేలు ఇచ్చిండు అన్నట్టు. అనివేన్ ఆన్సర్ ఒకటి, అంటే ఒక MTA అంటారు మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఆల్మోస్ట్ ఒక లాంగ్వేజ్లో, తెలుగు లాంగ్వేజ్లో ఆన్సర్. నేను ఇంత ఇంగ్లీష్ చెప్పి ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత యూ ఎక్స్పెక్ట్ ఏ ప్రాపర్ ఒక ఆన్సర్. అది కాకుండా ఒక టిపికల్గా ఆన్సర్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్ చెప్పకుండా చెప్పాను సో అండ్ సో అని తర్వాత కూడా చెప్పి అంటే అబ్జెక్షనబుల్గా చెప్పలే. ఎలా అంటే సార్ అలా పెడతాను సార్, అలా పెడితే ఇలా మెసేజ్ డిలీట్ చేసేస్తారు సార్ అన్నాడు. నేను షాక్ అయినా, ఇదేంది ఇట్లా మాట్లాడాను. మళ్ళీ స్టిల్ ఐ వాజ్ సో కన్ఫ్యూజ్డ్, ఎందుకంటే ఒక్కోసారి కొంతమంది టెక్నాలజీ తెలిసి ఉండొచ్చు, లాంగ్వేజ్ రాకపోవచ్చు. ఐ వాజ్ స్కెప్టికల్. చలో ఐ కెప్ట్ యాజ్ అన్ ఆప్షన్. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. ఆమెకు సంబంధించిన ప్రొఫైల్స్ ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ప్రొఫైల్స్ డిలీషన్స్ ఆ ప్రాసెస్ నడుస్తుంది. మీన్ టైం మేము మళ్ళీ కమ్యూనికేట్ చేస్తున్నాం మెథడ్, మీ ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అని మాకు డౌట్ వచ్చింది. ఆయన ఫోన్ మీద మేము ట్రాక్ మామూలుగా పెట్టినాం. మాకు కన్ఫర్మ్ అయింది, ఆల్మోస్ట్ రిలేటివ్లీ కన్ఫర్మ్ అయింది. వీడియో చేస్తుండే. అక్కడికి వెళ్ళాం, వైజాగ్కి వెళ్ళిన తర్వాత ఒకరిని పట్టుకున్నా. నాకు మళ్ళీ డౌట్, పట్టుకుంది నేను కరెక్ట్ ఉన్నా కాదా అని.
ఎందుకు ఆ డౌట్ వచ్చిందంటే వాడు పెంట్ హౌస్లో ఉంటాడు, 10th పాస్ క్యాండిడేట్, ఇంటర్ ఫెయిల్ క్యాండిడేట్, వీడే చేస్తుండా వీని వెనకాల వాడని బీటెక్ కూడా ఉండి చేయిస్తుండా అని మళ్ళీ డౌట్. అంటే మీకు దొరికినవాడు మళ్ళా అంటే 10th పాసే, 10th పాస్ వాడికి 10th పాస్ ఇంత చేసి లాస్ట్కి వస్తే మళ్ళీ ఎండప్ ఇన్ రాంగ్ వేన్ అయింది. వీడు కొన్ని సందర్భాల్లో చెప్పరు, వాని వెనకాల ఓడని ఉన్నా కానీ చెప్పరు, భయపడతారు, వాడికి భయపడవు, లేకుంటే కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు అక్కడికి క్లోజ్ చేసేస్తారు అది క్రైమ్. ఒక 1/2 అవర్ పట్టింది నాకు. ఒక 1/2 అవర్ నీట్గా మంచిగా నీట్గా అట్లమ్మా ఇట్లమ్మా అని మాట్లాడిన తర్వాత క్లారిటీ ఏంటంటే 1/2 అవర్లో వాడు నాకు నాలెడ్జ్ షేర్ చేసిండు. వాడి నాలెడ్జ్ నాకు షేర్ అయిన తర్వాత అప్పుడు స్టన్ అయినా అన్నట్టు. అచ్చా, వాడు చేసిన టోటల్ క్రైమ్ ఎంత నీట్ క్రైమ్ అంటే పోలీసుకి దొరకొద్దని సపరేట్ అప్లికేషన్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, సెల్ ఫోన్లు, మొబైల్ అని కామన్ మ్యాన్కి అందరికీ తెలుసు. కానీ ఇంటర్నెట్ మీద కూడా పోలీసు వాళ్ళు ఎట్లా పనిచేస్తారనేది ఎంతమంది తెలుసు? చాలా తక్కువ మంది తెలుసు. వెరీ రేర్, అందులో వాడకూడా వెరీ రేర్ టు నో దాట్ పోలీసు ఇంటర్నెట్ లెవెల్లో ఎలా పనిచేస్తారని ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ సైబర్ క్రైమ్స్ కొద్ది నాలెడ్జ్ ఉన్నోడు తప్ప. అలాంటిది వాడికి అది తెలుసు. తెలిసి ఏం చేస్తే ఏ అప్లికేషన్లు వాడితే నేను పోలీసు వాళ్ళు నన్ను పట్టుకోరని ఆ ఫోన్లు వాడుతున్నాడు. ప్రాపర్ సైబర్ క్రిమినల్. నేను వాడిని కోపడం కన్నా నా వాజ్ కంటిన్యూయింగ్, మామూలుగా ఇంటర్వ్యూయింగ్ నడుస్తూనే ఉంది అతన్ని. ఇది ఎలా నేర్చుకున్నావు అంటే అన్నిటికీ ఒకటే ఆన్సర్. అసలు నీకు ఇలా చేయాలని ఐడియాలో వచ్చింది, అసలు ఈ అప్లికేషన్లు వాడాలని నీకు ఎవరు చెప్పారు, ఇది ఇన్స్టాల్ చేయాలని ఎవరు చెప్పారు, అన్ని ప్రాపర్గా 10 క్వశ్చన్ అడిగితే 10కి కామన్ ఆన్సర్ యూట్యూబ్. ఎవ్రీథింగ్ ఈజ్ యూట్యూబ్ కనెక్టెడ్. ఇది ఎలా చేసుకుంటే గో టు యూట్యూబ్ సార్, యూట్యూబ్. అంటే టెక్నాలజీ 2 రకాలుగా మనకు ఉందన్నట్టు. ఐదర్ యూ విల్ లెర్న్ ఆర్ గ్లోరిఫై యువర్ సెల్ఫ్ ఆర్ యూ విల్ రూయిన్. 2 ఆప్షన్లు. చాయిస్ ఈజ్ యువర్, మైండ్ సెట్ ఈజ్ యువర్స్. నీ మెన్సీరియా అంటారు, నీ మైండ్ సెట్ ఏది ఉంటే అదే నీకు అవుట్పుట్ ఇస్తుంది. అలా ఆయన తీసుకొని వచ్చిన తర్వాత మా షాక్ ఏంది, ఆయన ఫోను అదంతా కన్ఫెషన్ అదంతా చూస్తుంటే ఒక 500 మంది అమ్మాయిలను ఇదే పనిలో ఉన్నాడు. డబ్బులు వసూలు చేయడం, లేదు అంటే వాళ్ళని ట్రాప్ చేయడం, లేదంటే విసిగించడం, హెరాస్ చేయడం, అంటే ఇక టు ది కోర్ క్రిమినల్ అన్నట్టు. ఓన్లీ అన్ ఈ హ్యూమనైజింగ్ కాన్సెప్ట్లో ఉన్నాడు. ఇక 10th క్లాస్ క్యాండిడేట్. అతనికి వైఫై కూడా ఎవరు ఇచ్చిరంటే చూడండి ఎట్లా డే టు డేలో క్రైమ్ ఎట్లా కనెక్ట్ అయి ఉంటుందంటే, ఇంటర్నెట్ ఎక్కడ నుండి వాడతాడంటే పక్కింటికి రోజుకు పని చేస్తాడు, వాళ్ళ కూరగాయలు తెచ్చియడం నుండి వాళ్ళకి హానెస్ట్గా పని చేస్తాడు. ఓనర్ వాళ్ళ బిల్డింగ్ ఎవరిదో ఉంది. సో బై డిఫాల్ట్గా 1 మంత్ ఒకటి రోజు పని చేసి మీ ఇంటికాడ ఉంటే వైఫై పాస్వర్డ్ అడిగితే ఇస్తామా ఏమా? క్లోజ్. ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి? వైఫై ఇచ్చినోడు. ఎగ్జాక్ట్లీ. అంటే బంగారం అడిగితే ఇయ్యం, బండి తాళం అడిగితే ఇయ్యం, కానీ వైఫై మాత్రం ఇస్తాం. కానీ ప్రాబ్లం ఏంది, నువ్వు బంగారం పోతే మళ్ళీ తీసుకోవచ్చు, వైఫై పాస్వర్డ్ ఇస్తే వాడు ఏం చేస్తాడో కూడా మీకు తెలియదు. నువ్వు ఫైనల్లీ యూ విల్ ఎండ్ అప్ వేర్ అనేది మీకు కూడా క్లారిటీ ఉండదు. అంటే మేక్ షూర్ దట్ టెక్నాలజీ పాస్వర్డ్లు అనేది అంత క్రిటికల్, అంత ఇంపార్టెంట్ ఇక కమింగ్ జనరేషన్లో. ఇట్ ఈస్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఓన్లీ మీరు తప్ప ఇంకోటికి తెలుసుకునే అవకాశం ఉండకూడదు. యూ నెవర్ నో ఎవడి మైండ్ సెట్లో ఏ పురుగు తిరుగుతుంది, ఎవడు ఏ క్రైమ్ చేస్తుంది. వైఫై పాస్వర్డ్ ఇస్తే అది ఎప్పటికైనా మనకే డేంజర్. యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, రైట్? అంటే అప్పుడు ఒకవేళ నేనే వైఫై ఎవరికి పాస్వర్డ్ ఇచ్చాను, వాడు ఒక క్రైమ్ చేశాడు అనుకో, మీకు కూడా రెస్పాన్సిబిలిటీ చేస్తారు కదా. అంటే నన్ను ఏ విధంగా చేస్తారండి? ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే A1 క్రైమ్ చేస్తాడు, A2 నేను ఉంటానా? ఉండొచ్చు. ఎలా పోలీస్కి ఎలా తెలుస్తుంది మీ ఇద్దరి మధ్య ఏ రిలేషన్షిప్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో? ఇప్పుడు వైఫై పాస్వర్డ్ ఇట్ ఈస్ సపోజ్ టు బి యాజ్ పర్ లా ఇట్ ఈస్ షుడ్ బి విత్ యూ. మీరు షేర్ చేశారంటే మీ ఇద్దరి మధ్యలో ఏ రిలేషన్షిప్ ఉందో మాకెలా తెలుస్తుంది? ముందైతే A2 పెడతారని, తర్వాత కోర్స్ ఆఫ్ డ్యూరింగ్ ద టైంలో అది మీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ప్రాబ్లీ విల్ బి అవుట్. బట్ ఇనిషియల్గా అయితే తీసుకోవాల్సిందే కదా బర్డెన్, బాధ్యత వహించాల్సిందే. నాకు కాదు లేదా నీకు లేనే లేదు. తర్వాత మీరు చెప్తున్నట్లు ఇన్వెస్టిగేషన్లో అంటే లింక్ లేకపోతే అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎట్లుంటారంటే కొంతమంది మీరు చెప్పిన కేసుల్లో వాడిని తెలియకిచ్చాడు కాబట్టి తర్వాత ఆయనకేం ప్రాబ్లం లేదు. ఆయన ముందైతే ఆయన A2 మేము అక్కడ మనకి ఎంక్వైరీలో ఇప్పుడు ఆయనకి నాకు సంబంధం లేదు, స్పాట్లో మేము ఏం చెప్పాలి ఆయనకు, జాగ్రత్త ఉండండి అని చెప్పేసినాం, వచ్చేసినాం. కొన్ని సందర్భాలు ఏముంటుంది, వీళ్ళు స్కేప్ గోట్స్ ఉంటారు, ఏమని అంటాడు స్కేప్ గోట్ అయి ఉంటాడు, ఆ వెనకాల ఉన్నోడు అసలోడు ఉంటాడు, దొరికితే వీడియో దొరకాలి నేను దొరకొద్దు అనుకుని ఉంటాడు. రైట్, అది కూడా ఉంటుంది, అలా కూడా ఉంటుంది. అంటే అదే చెప్తున్నా, క్రైమ్లో యూ నెవర్ కమ్ టు ఎ ప్యాటర్న్, నెవర్ ఎవర్, యూ నెవర్ నో అది ఎటు తిరిగి లాస్ట్కి ఏడెంట్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. ఓకే, దాంతోపాటు నెక్స్ట్ ఇంకో కేసు ఉంది. ఆ కేసులో ఆమె ఎప్పటికైనా షాక్ అయిందా ఆ జర్నలిస్ట్?
షీఈ్ హ్యాపీ అండ్ చాలా కంఫర్టబుల్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch